యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గంట గంటకు గోదావరి ఉగ్రరూపం అయితే దాలుస్తుంది. ప్రధానంగా ధవళేశ్వరం వద్ద ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అక్కడ 10 లక్షలకు దాటే క్యూసెక్ల నీరు ఉదయం నుంచి కూడా ఎడుతున్నారు. మొదట ప్రమాద హెచ్చరిక ఓ పక్క జారీ చేసి ఈరోజు సాయంకాలం కల్లా రెండో ప్రమాద హెచ్చరిక అయితే దగ్గరలో చేరువలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానం ఉంది. 12 లక్షలకు పైగా క్యూసెక్ల నీటి కిందకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అక్కడ నుంచి ధవళేశ్వరం మీదుగా ఏదైతే ఈ యొక్క నదులు ఉన్నాయో ఆ నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదులన్నీ కూడా పొంగి అలాగే ఈ కోనసీమ వైపు అయితే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కోనసీమ వాసులకైతే ప్రమాదం పొంచి ఉంది. ఈ వరద ఇప్పుడిప్పుడే ఈ యొక్క కోనసీమ లంక గ్రామాలను అయితే మొదటగా తాగుతుంటుంది. ఈ యొక్క ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధ గౌతమి కావచ్చు, ఈ యొక్క గౌతమి నదులు పొంగి ప్రవహించడంతోనే ఈ యొక్క మనం ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గురజపులంకలోనే మొదటగా ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ గోదావరి ఈ యొక్క ఓళ్లపైన అయితే పడుతుంటుంది. ప్రస్తుతం చూడొచ్చు మనకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క గోదావరి ఇదే. అది ఈ యొక్క గోదావరి మనం చూస్తుంటే ఆ గోదావరి నది ఏ విధంగా ఇప్పుడే గట్టు ఎక్కింది, గోదావరి గట్టు ఎక్కి పైకి వస్తున్నటువంటి దృశ్యాలు, అలా ఉన్నటువంటి పంట పొలాలు అన్నీ కూడా ఈ మొత్తం వాటి పొర్లి ఈ యొక్క గోదావరి గట్టు ఏదైతే ఉందో గోదావరి గట్టు తాకి మొదటగా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క లంక గ్రామాలను ముంచెత్తుతుంది. టానే లంక కావచ్చు, టానే లంక ఎన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క లంక గ్రామాలు. గురజప్ప లంక అయితే మొదటగా ఈ యొక్క గోదావరి ఆనుకుని ఉంటుంది. గట్టు ఎక్కిన తర్వాత ప్రధానంగా ఈ యొక్క లంక గ్రామం గురజనాపల్లికి అయితే చేరుకున్నటువంటి వరద దృశ్యాలు అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం గోదావరి ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే దానికి ఉదాహరణగా మనం ఇక్కడ రోడ్డు పైన అయితే ఏ విధంగా గోదావరి ఇప్పుడిప్పుడే రోడ్డు ఎక్కి ప్రవహిస్తున్నా మీకు చూపించే దృశ్యాలు అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే పంట పొలాలు, ఉద్యాన పంటలు, కాయగూరలు అన్నీ కూడా ఈ విధంగా తడిసి అన్నీ కూడా ముంచెత్తుకుంటూ గోదావరి నీరు మనం చూడొచ్చు. ఇది గోదావరి నీరు ఈ మళ్ళీ ఏదైతే గోదావరి గట్టు దాటి పంట పొలాల్లోంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఊరు పేదకైతే ఈ విధంగా క్రమంగా మొదటిసారిగా ఈ నీరు ఇప్పుడే గోదావరి ఎక్కుతున్నటువంటి మనం దృశ్యాలను చూడొచ్చు. ఈ విధంగా రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి గోదావరి ఈ మొత్తం మరి ఈ రోజు రాత్రి కల్లా ఇవన్నీ కూడా ప్రవహించే పరిస్థితి అయితే ఉంటుంది. మనకు రేపటికి మొత్తం ఇదంతా కూడా ప్రమాద హెచ్చరిక ముందుగానే కలెక్టర్ ఉదయం వచ్చారు. కలెక్టర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అలర్ట్ చేశారు. రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తుంటే ఈ యొక్క గురజనాపుల్లంకలోనే ఈ యొక్క మనకి ప్రస్తుతం ఇక్కడ దారి పొడవున మనకి ఒక రోడ్డు మనం చూస్తాం. ఒక రౌండ్ సర్కిల్లో రౌండ్ ఈ యొక్క టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ టర్నింగ్ మొత్తం రోడ్డు పొడవున కూడా ప్రస్తుతం ఇటువంటి కర్రలు అయితే నాటుతున్నారు. చూడొచ్చు, ఈ కర్రలు నాటుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కర్రలు చూడొచ్చు ఒకసారి. ఈ కర్రలు అయితే రేపు గోదావరి మొత్తం ఈ రోడ్లను మొత్తం కనబడుతున్నటువంటి ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా రేపుకైతే కనిపించే పరిస్థితి ఉండదు. ఈ విధంగా రోడ్డు పొడవున కర్రలు పాతి ఒక జెండాలు కట్టి ఒక దీనికైతే ఆనవాలుగా అంటే రోడ్డు కనిపించే విధంగా జనాలు నడిచేందుకు వీలుగా ఉండేందుకు కర్రలు పాతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడ పక్కన అయితే రైతులైతే పంట పొలాలు ఏదైతే పంట వరదకు మునిగి మొత్తం ఏ విధంగా నష్టపోతాం అనేది అందరూ ఉన్న నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అందరూ కూడా తమ పొలాల నుంచి అయితే ఉద్యానవన పంటలు బెండకాయ కావచ్చు, అలాగే వంకాయలు, అలాగే టమాటా మొత్తం ఇవన్నీ కూడా మొలక చెట్లు ఎక్కువగా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఈ రైతులు పంట దాని చాలాలోంచి అయితే ఉన్న కాడికి అన్నీ కూడా ఒబ్బిడి చేసుకుని వచ్చేస్తున్నటువంటి పరిస్థితితో ఉంది. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒక పక్కన ఆనపకాయ కావచ్చు అన్నీ కూడా కూరగాయ పంటలకు అయితే తీవ్ర నష్టం కలిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు అన్నీ కూడా అన్నీ కోసుకుని వస్తున్నారు? బెండకాయ ఏమేమి కోసుకుని వస్తున్నారు? బెండకాయలండి, ములక్కాళ్ళు, ఆనపకాయలండి, మొత్తం అన్నీ మునిగిపోయినాయి. ఎందుకు మొత్తం అన్నీ కూడా కోసుకొచ్చేస్తున్నారా? ఎందుకు, దేనికోసం మీరు కోసుకొస్తున్నారు? వరద కదండి, మునిగిపోయినాయి అండి మొత్తం. ఇంత లోతులో పెట్టి కోసామండి, ఇంత లోతులో పెట్టి కోసుకొచ్చామండి. మొత్తం ఇంకేమీ లేవండి, మొత్తం పాడైపోయినట్టేనండి. పని చేయమండి, ఇంకా అసలు పని చేయాలి. ఏమేమి పంటలు పండిస్తుంటారు ఇప్పుడు అసలు? ఏ విధంగా ఇది వంగ తోటలో అవి పండిస్తారండి. వంగ తోటలో, బెండ తోటలో, బీర తోటలో
ఇవన్నీ మొత్తం బీరపాలు మొత్తం పనిచేయండి, అసలు పనిచేయండి. అంటే ఇప్పుడే గోదావరి ఇప్పుడు రోడ్డు ఎక్కడ చూసాం, రేపటికి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అంతా? రూపు ఇదంతా మునిగిపోద్దండి, మొత్తం మొత్తం ప్రమాదంగా ఉంటుందండి. ప్రతిసారి కూడా అంతేనా? ఇంత లోతు వస్తుందండి. ఎన్ని ఎకరాల్లో మీరు ములక తోట వేసారు మొత్తం అన్ని కూడా? మొత్తం 2 ఎకరాలండి. ఓ 50,000 దాకా అవుద్దండి పెట్టుబడి. మరి ఎన్నాళ్ళలో పంట ఒక చేతికి వచ్చింది, మీరు ఎన్నిసార్లు కోసారు, ఇంకా ఎంత పంట పోద్ది? అప్పుడే ఓ 2 నెలల మనిషి పోద్దండి పంట. 2 నెలలు పంట పోతుంది మొత్తం. ఇప్పుడు మొత్తం అందరూ రైతులు కూడా అంతే చేస్తున్నారా? అంతేనండి. చూస్తున్నాం ఈ విధంగా అయితే మనకి బెండకాయలు, ఇందులో ఉన్నటువంటి బెండకాయలు, మరో పక్కన ఆనపకాయలు కూడా ఉన్నాయి. ఆనపకాయలు కూడా వీరు తీసుకుని వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఆనపకాయలు మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే వంకాయ కావచ్చు, మొత్తం ఉద్యానవన కాయగూర పంటలు అయితే ఎక్కువగా పండిస్తుంటారు. వాటిని అందరూ కూడా ఏదైతే వరద హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పుడు భద్రాచలం వద్ద అయితే పెరుగుతూ వస్తుంది, ధవళేశ్వరం వద్ద కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద అయితే తగ్గుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాకైతే ముప్పు వాటిల్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి నీటములుకున్నటువంటి దృశ్యాలను అయితే మనకి వాటిని అన్నింటినీ కూడా కోసుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం రైతులందరూ కూడా ఉటావుటిన పంట పొలాలకు వెళ్ళి తమకు సంబంధించినటువంటి కాయగూరలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏమీ కూడా ఉంచకుండా కూడా తీసుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా లంక గ్రామాల్లో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.